గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. అసలు మేము స్టూడెంట్సము, మేము ఎప్పటి నుంచి దాదాపు నెల రోజుల నుంచి మేము ఉద్యోగులు అసలు నిరుద్యోగులము మాకు పోస్టులు పెంచాలని చెప్పేసి మేము పోస్టులు పెంచాలి. మేము అసలు ఎలక్షన్ మూమెంట్లో మేము కొట్లాడింది, మేము గవర్నమెంట్ తోటి కొట్లాడింది మా గ్రూప్లు పెంచాలని చెప్పేసి, పోస్టులు పెంచాలని చెప్పేసి, గ్రూప్ 1లో కూడా 1:100 చేయాలని చెప్పేసి, గ్రూప్ టూలో అసలు గ్రూప్ 2లో ఉన్న 700 పోస్టులకు దాదాపు 2,000 ఖాళీల దాకా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాల గారి నుంచి మాకు తెలిసిన విషయం. మేము ఇప్పటికీ అడుగుతున్నాము రేవంత్ రెడ్డి గారికి, ఒక గిరిజన బిడ్డ చేస్తున్నామని చెప్పేసి అదే మీ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, ఒక విద్యార్థి నాయకుడు ఇదే వారం రోజుల నుంచి అసలు ధర్నా ఆమరణ నిరాదీక్ష చేస్తే మీరు ఇలాగే ఉండేదా? అసలు గిరిజన బిడ్డ అని చెప్పేసి కదా మీరు ఇంత ఇది చేస్తున్నారు. మా గిరిజన బిడ్డ ఎదుగుతున్నాడనే ఆలోచనతోనే కదా మీరు ఎంత ఇది చేస్తున్నారు. మా గిరిజన విద్యార్థి మనకు మా ప్రాణాలు అసలు ఆయన ప్రాణాలను అడ్డంగా పెట్టేసి 7 రోజుల నుంచి అసలు తినకుండా ఉంటున్నాడు. దయచేసి మీరు ఇప్పటికైనా సరే మీ కార్యాచరణ ప్రకటించండి. ఒకవేళ మా గిరిజన విద్యార్థి మా నాయకుడికి ఏమన్నా జరగాలని జరిగితే అసలు రాష్ట్రం మొత్తం అసలు విధ్వంసం సృష్టించడానికి అసలు ఇదిగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. చేయండి. నా పేరు నరేష్, నేను ఒక డిఎస్సి ఎస్పిరెంట్ని. నిరుద్యోగుల గురించి గవర్నమెంట్ తీసుకుంటున్న అసలు ఒక్క నిర్ణయం కూడా తీసుకోవట్లేదు. మీ నిరుద్యోగులు తలుచుకుంటే కానిదంటూ ఏ లేదు. గవర్నమెంట్ నిలబడాలన్నా పడగొట్టాలన్నా మా వల్లనే పాసిబుల్ అవుతుంది. కబడ్దారు చెప్తున్నా, ఈ సర్పంచ్ ఎలక్షన్లో నీకు ఒక్క ఓటు కూడా రానియం, ఒక్క సీటు కూడా రానియం. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? నేను సురేష్, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ LLM స్టూడెంట్ని. నేను గ్రూప్ 2-3 పోస్టులకు ప్రిపేర్ అవుతున్నాను. మాకు ఈ గవర్నమెంటు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని పావులా వాడుకుంది. మాకు గ్రూప్ 2-3 పోస్టులు 2,000, గ్రూప్ 2, గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచి 5,000 మొత్తం దాంతో ఇచ్చి గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. మమ్మల్ని మోసం చేయకుండా వీళ్ళు విద్యార్థులతో చర్చలు జరపాలి. ఈ మోతీలాల్ నాయక్ యొక్క ప్రాణాన్ని కాపాడాలి, లేకపోతే రాష్ట్రం మొత్తం విధ్వంసం సృష్టిస్తాము. మోతీలాల్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రెస్పాన్స్ రాలేదు. ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం గత ఎన్నికల లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేకమైన మీటింగ్ లోపల చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు, మేధావులు అందరూ మాట్లాడారు. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇవాళ నిరుద్యోగ మోతీలాల్ నాయక్ గారు ఇవాళ విద్యార్థి నాయకుడు, ఇక్కడ ఒక విద్యార్థి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఇవాళ తను ఆమరణ నిరాదీక్ష చేపడితే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లం లేదు. ఇవాళ మంత్రులు కొంతమంది ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పెడతామని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం మీరు పోస్టులు పెంచి పెట్టండి, కానీ పోస్టులు పెంచకుండా మీరు ఎగ్జామ్ పెడతాంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో నడవనీయం, విద్యార్థులు ఎవరు నడవనీయరు. ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటారు. ఎందుకంటే పోస్టులు పెంచిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ ఇస్తున్నాం. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు, 1:10 పెడితే మీకు ఇబ్బంది ఏమని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వాన్ని నిలదీసిన బట్టి విక్రమార్క గారు ఇవాళ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పెట్టడానికి ఇబ్బంది ఏముందని చెప్పి వాళ్ళందరి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు అందరూ ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. 2-3 రోజుల పూట కార్యాచరణ ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాన్ని మా పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా వీరి నిరుద్యోగులందరికీ అండగా ఉండి పనిచేస్తాం. దీక్ష విరమించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరడం జరిగింది. ఆయన విరమించాలని కూడా చెప్పడం జరిగింది. కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా చర్చలకు పిలిచి సమ్మెను ఏదైతే నిరాదీక్షలు విరమించారని చెప్పకపోవడానికి మనం ఎలా? ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు హామీలు ఇచ్చారు. నిరుద్యోగులందరికీ డబ్బులు ఇచ్చి కొంతమందికి గ్రూప్ లాగా చేసి మొత్తం బస్ యాత్ర లేపించి మా పార్టీకి వ్యతిరేకంగా, ఆ రోజు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయించారు. ఎన్నికల తర్వాత ఇవాళ వాళ్ళు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, పోస్టులు పెంచట్లేదు. ఇవన్నీ వాళ్ళ నిరుద్యోగుల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. కాబట్టి ఆనాడు మాకైతే ఏ విధంగా
వ్యతిరేకంగా పనిచేసారో ఇవాళ ఇప్పటికెళ్ళే నిరుద్యోగులందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా కూడా ఎమ్మెల్యేలు ఇళ్ళ తిరగనియరు. వాళ్ళు హైదరాబాద్కు పరిమితం కావాల్సిన పరిస్థితి రేపు రాబోయే రోజులలో వస్తుంది. మీరు చూడండి. ఇవాళ మోతిలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తున్నాడు అని అంటే కేవలం మీరు చెప్పినటువంటి హామీలు ఎందుకు అమలుపరచడం అనేసి అడుగుతా ఉన్నాడు. కొంతమ్మ కోరికలు కావవి లేనిపోని కూడా ఆయన కల్పించుకొని అడగట్లేదు. ఆనాడు మీరు ఏదైతే నమ్మబలికిరో మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు సాధ్యం కాదనేసి మీకు చిత్తశుద్ధి లేకుండా, అవగాహన లేకుండా ఎట్లయితే చెప్పారో వాటిని మాత్రమే అడుగుతా ఉన్నాడు. ఈరోజు 1:50 నుంచి 1:100 గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే ఏమవుతుంది, ఏం నష్టం జరుగుతున్నది ఈ ప్రభుత్వానికి? మరో 50 మంది అదనంగా ఇంకో ఎగ్జామ్కు రాసుకోవడానికి అవకాశం మాత్రమే అది, కానీ దానికి ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, మరి ఇంకేది కాదు. ఒక 50 మందికి ఇంకో పోటీ పడే అవకాశం కల్పించమని అంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టైనట్టు విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. ఒక విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఈరోజు దీక్ష చేస్తూ ఉంటే వేరే ఎమ్మెల్యేల కండలు కప్పే పనిలో ఉన్నాడు ముఖ్యమంత్రి తప్ప నిరుద్యోగులు మరి ఎందుకు రోడ్డెక్కుతున్నారు, ఎందుకు దీక్ష చేయాల్సి వస్తున్నది? 6 నెలలనే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ వ్యతిరేకత వస్తున్నా అనే సోయి లేకుండా ఈరోజు పాలన జరుగుతూ ఉన్నది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద చిత్తశుద్ధి లేకుండా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నావు. వరంగల్ పోయి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నువ్వు ఓపెన్ చేస్తున్నావు తప్ప ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేద విద్యార్థి ఉద్యోగాల కోసం దీక్ష చేస్తుంటే నీకు కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ చైతన్యవంతులుగా ఇచ్చినటువంటి హామీని కూడా మీరు ఏదైతే చెప్పినటువంటి హామీలను మీరు అమలుపరచకపోతే ఖచ్చితంగా మెడలు వంచి మేము అమలుపరుచుకునే ప్రయత్నానికి మేము సిద్ధమవుతాం. ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర మోతిలాల్ అనే వ్యక్తి ఈరోజు జాబ్ క్యాలెండర్ వేయాలి, అదేవిధంగా గ్రూప్ 1 1:100 ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 2 2000 పెంచాలి, గ్రూప్ 3 3000 పెంచాలి అని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఈరోజు మోతిలాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరం కలిసి ఈరోజు ఈ హాస్పిటల్ కాడ రావడం. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వము విద్యార్థులను రెచ్చగొట్టి అదేవిధంగా ఓట్లు వేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులను కలవకపోవడం, అదేవిధంగా విద్యార్థులను పట్టించుకోకపోవడం విధంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, వెంటనే మీరు 1:100 తీసుకురావాలి, వెంటనే గ్రూప్ 2 2000 పెంచాలి, వెంటనే మీరు గ్రూప్ 3 3000 పెంచాలి, అదేవిధంగా డిఎస్సిని 25,000తో మెగా డిఎస్సి వేయాలని, అదేవిధంగా ఒక ఎగ్జామ్ 2 నెలల గ్యాప్ ఇవ్వాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల పక్షాన అట్లాగే మొత్తం యావత్ 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో అయితే కీలకంగా పనిచేయడం జరిగిందో అదే ఇవాళ మా రాజారాము, మా శిష్యుడు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విద్యార్థి నాయకుడు, ఇవాళ వీళ్ళందరి సాక్షిగా చెప్తున్నాము, ఏ రేవంత్ రెడ్డి ఈ 30 లక్షల మంది నిరుద్యోగులతో ఎట్లయితే గద్దెనెక్కాడో అట్లనే గద్దె దింపుతాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్ కనుక నెరవేర్చకపోతే వాళ్ళని ఇమ్మీడియట్లీ, ఇప్పుడు ఆరోగ్యం క్షీణిస్తుంది అబ్బాయిది కాబట్టి ఇమ్మీడియట్లీ పంపించి మీరు వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఇష్టం, ₹1 ఖర్చు లేని డిమాండ్ వాళ్ళది, ₹1 ఖర్చు లేని డిమాండ్ వాళ్ళ 1:100 అట్లాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచడము, అలాగే గ్యాప్ 2 మంత్స్కి ఒకసారి గ్యాప్ ఇవ్వడము, మెగా డిఎస్ 25,000 ఇవ్వడం అనే ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత